హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడైతే పిల్లలకి పాలు కాంచుతున్నాను. పిల్లలకి స్నాక్స్ చేద్దామనేసి స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఒక స్వీట్ కార్న్ ఇలా ఒలుచుకున్నాను. వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుందామని స్నాక్స్ పంపించాలి. చూసారా, పాలైతే కాగిపోయినాయి. నేనైతే టీ పెట్టుకొని తాగేసి పిల్లల్ని లేపాలి. టిఫిన్ అయితే చేయాలి. ఇప్పుడు ఇంకా టీ పెట్టే లోపల వేడి నీళ్ళు అయితే తాగేస్తాను. మార్నింగ్ లేస్తేనే వేడి నీళ్ళు తాగుతానండి. టీ తాగే లోపల హెల్త్కి బాగా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను టీ పెట్టుకునేస్తున్నాను. మొక్కజొన్న అయితే ఉడికిపోయింది, ఆపేసి నీళ్ళు అయితే వడపోసేస్తాను. ఇప్పుడైతే నేను రైస్ పెట్టుకునేస్తాను పిల్లలకి లంచ్కి. పిల్లలకి అయితే ఇప్పుడు చాకోస్ వేసేసాను. పిల్లలకి అయితే చాకోస్ అయితే వేసేసాను. పిల్లలకి ఇచ్చేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను ఎగ్ రైస్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నా. కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడైతే అల్లం వేస్తున్నా. అల్లం పేస్ట్ 2 స్పూన్లు. నేను ఇప్పుడైతే ఎగ్స్ కొట్టుకుంటున్నా. 5 ఎగ్స్ కొడుతున్నాను. ఫైవ్ ఎగ్స్ అయితే కొట్టేసాను. ఎగ్ అయితే ఇప్పుడు కొట్టేస్తాను. అయిపోయింది. ఇప్పుడైతే క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాబేజీ వేస్తున్నాను. క్యారెట్ వేస్తున్నా. బీన్స్ వేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. కొద్దిగా పసుపు వేస్తున్నా. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాను. కొద్దిగా కారం తగినంత వేసుకోవాలి. ఇప్పుడైతే పెప్పర్ పొడి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే రైస్ వేసుకున్నాం. ఎగ్ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. ఈరోజు అయితే మా పిల్లలు ఎగ్ రైస్ కావాలన్నారు స్కూల్కి, అందుకనే ఎగ్ రైస్ చేశాను. ఇంకా టిఫిన్ పెట్టేవాళ్ళు వాళ్ళకి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతేనండి, అయిపోయింది ఎగ్ రైస్. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.